देख रहे हैं ARTV चैनल। आनंद नगर वेलफेयर एसोसिएशन के सदर जगन्नाथ ने अल्लाहपुर डिवीजन में 75वीं यौम आज़ादी का एहतमाम किया। कॉरपोरेटर सबिया गौसुद्दीन के हाथों परचम कुशाई की गई। इस मौके पर बंजारा हिल्स लायंस क्लब से ताल्लुक रखने वाले अफराद भी मौजूद थे। ఈరోజు 75వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శ్రీ వివేకానంద సంక్షేమ సంఘం మరియు లయన్స్ క్లబ్ బంజారా హిల్స్ ఆధ్వర్యంలో ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ గౌరవ కార్పొరేటర్ గారు సబియా గౌసుద్దీన్ గారి చేతుల మీదుగా ఇక్కడ జరపడం జరిగింది. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు కష్టపడి సాధించిన ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని అన్ని ఉత్సవాలుగా జరుపుకోవాలని అందరికీ కోరుకుంటూ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అందరికీ కూడా 75వ స్వాతంత్ర दिनोत्सव शुभाकांक्षल। मोती नगर में मौजूद सैनराइज हॉस्पिटल में आज 15 अगस्त के पेश नज़र यौम आज़ादी मनाई गई। डॉक्टर सनी के हाथों परचम कुशाई अमल में आई। इस मौके पर डॉक्टर्स के अलावा हॉस्पिटल के अमला भी मौजूद थे। सर హలో, ఇవాళ సన్రైజ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో 75th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగింది. మా కన్సల్టెంట్ డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్, హౌస్ కీపింగ్ స్టాఫ్ అందరితో పాటు ఇవాళ మేము హాస్పిటల్ పెట్టిన తర్వాత ఇది ఫస్ట్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. సో ఇలానే ఇంకా మేము ఎన్నో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరగాలని, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి మేము ఇంకొన్ని మెరుగైన వైద్య సేవలు అందించాలని, అలానే ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందరూ బాధపడుతున్నట్టు ఇప్పుడు కరోనా పాండమిక్ నుంచి కూడా మన దేశానికి ఇండిపెండెన్స్ రావాలని మా హాస్పిటల్ తరఫున కంప్లీట్ స్టాఫ్ అందరి తరఫున కోరుకుంటున్నాం। सदर अंजी रेड्डी सीनियर सिटीजन हाउसिंग वेलफेयर सोसाइटी की जानिब से आज यौम आज़ादी मनाई गई। कौमी तराने गाए गए। इस मौके पर कोरोना वबा को जल्द ख़त्म होने के लिए खुसूसी पूजा का भी एहतमाम किया गया।
75వ ఆగస్టు 15 మనకి స్వతంత్రం వచ్చి ఈ సందర్భంగా పురస్కరించుకొని మన కాలనీ వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం మన శ్రీనివాసరావు గారి ద్వారా బిజుమాల నాగేశ్వరరావు గారు, సుబ్బరామారావు గారు, పాండురంగారెడ్డి గారు, సీతారామయ్య గారు వీళ్ళందరూ పెద్దలు కూడా విచ్చేసి, జగన్నాథం గౌడ్ గారు వీళ్ళందరూ విచ్చేసి కార్యక్రమం దిగ్విజయం చేశారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కాలనీలో జనులందరికీ, మన హైదరాబాద్ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పూజలు చేయించాము, మన దీన్ని ఆశీర్వదిస్తూ వేద పఠనం చేయించాము. బాగా ఈ వచ్చే కార్యక్రమం ఆగస్టు మంచి కార్యక్రమాలు ఇంకా మంచి జరగాలి. శ్రీనివాసరావు గారు లాంటి వారి ఆశీర్వాదాలతో, వాళ్ళ సలహాలతో మంచి ముందుకు పోతామని చెప్పి మేము కోరుకుంటాం. కరోనా గురించి కూడా చేస్తున్నాము, చండీ హోమం చేస్తున్నాము అవతల, అది కూడా చూపిస్తాము, చూద్దాం ఒకసారి. एलमा टेम्पल ट्रस्ट बोर्ड मेंबर बलकमपेट ग्रीन चैलेंज चेयरमैन सुबह राणा ने सनतनगर इलाके चेक कॉलोनी गांधी चौक में 15 अगस्त का एहतमाम करते हुए परचम कुशाई की और मिठाई तकसीम की गई। इस मौके पर इंडोर्समेंट बलकमपेट एलमा टेम्पल चेयरमैन एस अन्नापूर्णा, बादशाह, मल्लारेड्डी, शिवारेड्डी के अलावा दीगर मौजूद थे। స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన జట్కాలీలో సుబ్బరాజు గారు ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం అనేది చాలా శుభదినము. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితము మనకి ఈరోజు స్వాతంత్రము వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినాయి. మరి ఇలాంటి శుభతరుణంలో మనము ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకొని వాళ్ళందరినీ, మహనీయులందరినీ గుర్తు చేసుకోవడము జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా జెండా వందనం చేసుకోవడం 15th ఆగస్టు ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు మరి చాలా వైభవంగా సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో కార్యక్రమము, చక్రధర్ గారు, మరి కాలనీ పెద్దలందరూ కూడా, శివారెడ్డి గారు, మల్లారెడ్డి గారు వీళ్ళందరూ ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక. మన కాలనీలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా స్థానిక కార్పొరేటరు మరి లక్ష్మీ బాలరెడ్డి గారి ద్వారా మరియు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్ళి, ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఇది ఒకటే సమస్య సంత, అది వాళ్ళ ఇందాక మన చెప్పారు మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్లకు మనం వ్యతిరేకం కాదు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ప్లేస్ని ఏర్పాటు చేసి అందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ వ్యాపారం ఏదైతే బాగా జరిగేటట్టు మనందరి ప్రోత్సాహం ఉంటుంది. కాకపోతే కాలనీ వరకు ఈ స్వాతంత్ర దినోత్సవం 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎంతమందో మహానుభావులు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు మనందరికీ ఒక స్వాతంత్రం, స్వేచ్ఛ కల్పించిన ఆ మహానుభావులందరికీ నా అభినందనలు. పోతే ఈ సంవత్సరం ఈ జెండా వందనం అందరూ కూడా కాలనీ వాసులందరూ ప్రముఖులు, మన అన్నపూర్ణమ్మ గారు, బల్కంపేట ఎల్లమ్మ తల్లి. 75वीं यौम आज़ादी के मौके पर शांति रॉबर्ट चर्च में परचम कुशाई की गई और कौमी तराने गाए गए। आइए देखते हैं इसकी कुछ झलकियां। సెంట్ పాల్ చర్చ్, సనత్ నగర్. ఐఎమ్ రెవరెండ్ టి దయాకర్. మరి ఈ యొక్క 75వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మరి ఈ దినం సిఎస్ఐ సెంట్ పాల్ చర్చిలో ప్రజలందరూ సుభిక్షంగా, అందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవదేవుని నామమున ప్రార్థన చేయడం జరిగింది. మరి జెండా మరి ఆవిష్కరించి ఇక జెండా వందనం మనం గౌరవించి మరి అందరూ అధిక సంఖ్యలో దీంట్లో పాలుపంపులు పొంది మరొకసారి మన దేశ గణతంత్ర రాజ్య ఐక్యతను చాటడానికి జాతి, కులము, మతము, భేదము లేకుండా
అందరం భారతీయులం కాబట్టి మన భారతదేశాలకు మరి ప్రజలముగా మనమందరం కూడా సమైక్యంగా ఐక్యంగా ఉండి మరి ప్రభుత్వాలను కాపాడుకోవాలి. ప్రజలు మరి నేను ఒక సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మనమందరం కూడా భారతీయులమైన మనం భారతదేశమును సర్వ స్వతంత్ర గణతంత్ర లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించుకోవడం. మరి సిఎస్ఐ సెయింట్ పాల్ చర్చ్ సనత్ నగర్ మరి యొక్క మందిరంలో ఈ దినం చాలా చక్కగా ఘనంగా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రోగ్రాంలో మరి అనేక మంది నాయకులు కూడా పాల్గొని ఉన్నారు, మరి దైవ సేవకులు కూడా పాల్గొని ఉన్నారు. మరి అందరూ కూడా యొక్క స్వతంత్రాన్ని గుర్తించుకుంటూ మరి మిఠాయిలు స్వీట్లు పంచుకుంటూ మరొకసారి ఈ యొక్క మన దేశ సమైక్యతను చాటుతూ అందరి జ్ఞాపకం చేసుకుంటూ జెండా వందనం స్వీకరించి మరి వారందరూ కూడా ప్రార్థనలు చేయడం జరిగింది ఈ యొక్క ఆలయంలో. पद्मावती नगर वेलफेयर एसोसिएशन की सदर जावेदुद्दीन की सदारत में 75वीं यौम आज़ादी मनाई गई। कॉरपोरेटर सबिया गौसुद्दीन के हाथों परचम कुशाई की गई। आइए देखते हैं इसके कुछ झलकियां। वहीं दूसरी जानिब बल्लागुड़ा में मौजूद महकमे अबरसानी के दफ्तर पर वाटर बोर्ड के इलाकाई मैनेजर यादैया ने तिरंगा लहराते हुए सलामी पेश की। इस मौके पर महकमे के दिगर अहदेदार भी मौजूद थे।
బండ్లగూడ సెక్షన్ స్టాఫ్కు అలాగే 75th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనము అందరూ ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ, ఈ ఇండిపెండెన్స్ స్వతంత్రం మనకు గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, వల్లభాయ్ పటేల్ గారు కానీ, తిలక్ గారు కానీ వీళ్ళందరూ పోరాడి సాధించిన ఈ ఇండిపెండెన్స్ డేను మనమందరం ఐకమత్యంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని మతాలు కలిపి ఈ జెండా పండుగను చేసుకోవచ్చు. భారతదేశం ఒకటే సార్వభౌమ అధికారం కింద ఉన్నాం కాబట్టి మనకు ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఇది 75th ఇండిపెండెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చెప్పండి. బండ్లగూడ సెక్షన్ बारकस में वाक़ मोहम्मदनगर के नुमाइंदा कॉरपोरेटर ने परचम कुशाई करते हुए कौमी तराने गाए। इस मौके पर हामिद अली खां, सैयद इम्तियाज़, मोहम्मद रफ़ात, मोहम्मद असलम और दीगर मौजूद थे। रहमतुल्लाहि व बरकातहू। आप तमाम हजरात को यौम आज़ादी 75वीं मुबारक हो। आज ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन के बैरिस्टर असदुद्दीन अवैसी साहब की तरफ से और आली जनाब अकबरुद्दीन अवैसी साहब की तरफ से, हमारे बारकस कारपोरेटर मोहम्मद हफीज़ साहब की तरफ से मोहम्मदनगर में हमारे मोहम्मद हामिद अली ख़ान साहब फ्लैग होस्टिंग का प्रोग्राम रखे थे। आज फुरखलूस मोहम्मद हामिद अली ख़ान साहब की तरफ से आज मोहम्मदनगर में अमन और सुकून से बोलते सो फ्लैग होस्टिंग का प्रोग्राम ये होगा मुकम्मल है। आप तमाम हजरात को भी ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिम की जानिब से यौम आज़ादी 75वीं सालगिरह मुबारक हो तरफ से, और बारकस रिप्रेजेंटेटिव कारपोरेटर मोहम्मद हफीज़ साहब की जानिब से आप तमाम हजरात को फिर एक बार हर दिल से 15 अगस्त इंडिपेंडेंस डे मुबारक। गजुलारामरम चंद्रगिरी नगर बस्ती में आज 15 अगस्त के मौके पर कौमी त्यौहार यौम आज़ादी मनाते हुए सीनियर लीडर मिर्ज़ा रशीद बेग ने तिरंगा लहराया। इस मौके पर टीआरएस पार्टी के कारकुनों की कसीर तादाद मौजूद थी।
नामपल्ली में आनंद कुमार गौड़ और दिगर ने 75वीं यौम आज़ादी मनाते हुए खुशी का इजहार किया और साथ ही साथ तिरंगा लहराया। इस मौके पर मुकामी अफराद के अलावा दिगर टीआरएस कारकुन भी मौजूद थे। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलसि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाथा जनगण मंगलदायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 है।
डे सेलिब्रेशन हमारे नामपल्ली कॉन्स्टिट्यूएंसी में टीआरएस पार्टी ऑफिस नामपल्ली में हुआ है। यहाँ पे सभी लोग नामपल्ली कॉन्स्टिट्यूएंसी के रिलेटेड टीआरएस पार्टी के डिवीजन प्रेसिडेंट, सीनियर लीडर्स, कॉन्टेस्टेड कॉर्पोरेटर्स सभी लोग यहाँ पे मौजूद हैं। मैं सारे व्यूअर्स को, सारे देश के जनता को इस 75th इंडिपेंडेंस डे की हार्दिक शुभकामनाएं देती हूँ। हमें आप सभी को पता है, हमें इंडिपेंडेंस 1947 में काफ़ी स्ट्रगल और फाइट की बाद मिला है। टुडे वी आर लिविंग इन अ वेरी इंडिपेंडेंट इंडिया। सो ये हमारे लिए एक प्रिविलेज और एक गर्व की बात है। तो उसी मौके पर आज आप पूरे देश में एक जश्न का माहौल है। आज हर जगह फ्लैग होस्टिंग हो रही है, हमारे यहाँ नामपल्ली ऑफिस में भी हुआ है। तो हम सारे नामपल्ली कॉन्स्टिट्यूएंसी की तरफ से सारे व्यूवर्स को a very happy and prosperous Independence Day. I request everybody to please maintain COVID protocols, wear your mask, use the sanitizer. जय हिंद। भारत माता की जय। के 75th इंडिपेंडेंस डे इंडिया के उपलक्ष्य के अंदर मैं सभी भारतीय भाइयों को, सभी हमारे मिलिट्री के भाइयों को, बीएसएफ, सीआरपीएफ और जो भी कश्मीर के अंदर मोर्चा संभाले हुए हैं, जो हमारे आतंकवादियों से लड़ रहे हैं, उन सब भाइयों को, और अब तक जो हमारे मिलिट्री भाई जो अपनी जान देश की रक्षा के लिए गंवा चुके हैं, उन सब का शुक्रिया अदा करते हुए पूरे देशवासियों को इंडिया के इंडिपेंडेंस डे के 75th इंडिपेंडेंस डे की सबको मैं शुभकामनाएं देता हूं। और ख़ास कर से हमारे चीफ मिनिस्टर केसीआर साहब को, जो तेलंगाना के अंदर गंगा जमुना तहजीब चलाते हुए पूरे हिंदू, मुख, सिख, ईसाई पूरे भाइयों को साथ लेके चलने का पूरे हिंदुस्तान के लोगों को इन्होंने तरीका सिखाया है। और फिर एक बार मेरे सभी भाइयों को, मिलिट्री भाई रहने दो, पुलिस भाई रहने दो, जो भी देश की रक्षा के लिए, देश की सेवा के लिए जो भी भाई है, उन सबको 75th इंडिपेंडेंस डे का। जिले निर्मल के भैंसा में मौजूद बस स्टैंड पर ऑटो रिक्शा यूनियन की जानिब से आज यौम आज़ादी का जश्न मनाया गया। इस मौके पर मोहम्मद सईद ने कौमी परचम लहराया, जबकि फातिमा जबीन ने इस तकरीब में बाहैसियत मेहमान खुसूसी शिरकत की।
वक्फ बोर्ड मेंबर एडवोकेट वहीद अहमद ने आज थोड़ी चौकी में कौमी परचम लहराते हुए कहा है कि देश को आज़ादी दिलाने में मुसलमानों के रूल को फरामोश नहीं किया जा सकता। इस मौके पर ओकला के अलावा मुकामी अफराद भी मौजूद थे। नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम वतन है, हिंदुस्तान हमारा सारे जहां से अच्छा, हिंदुस्तान हमारा सारे जहां से अच्छा। हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा सारे जहां से अच्छा, हिंदुस्तान हमारा सारे जहां से अच्छा। धमाका ये संतरी हमारा, ये संतरी हमारा, ये पासबा हमारा सारे जहां से अच्छा, हिंदुस्तान हमारा सारे जहां से अच्छा। मजलिस इत्तेहादुल मुस्लिमीन का कॉरपोरेटर जाकिर बाकरी ने आज दत्तात्रेय नगर में कौमी परचम लहराते हुए सलामी पेश की। कॉरपोरेटर ने दिगर इलाके जात में भी इस तकरीब में शिरकत की। इस मौके पर मुकामी अफराद के अलावा दिगर मौजूद थे।
जिले वखराबाद के कोड़ंगल शहर में आज 75वें यौम आज़ादी त्यौहार मनाया गया। शहर के मुख्तलिफ मकामात पर जश्न का समा देखा गया। मुख्तलिफ उहदेदारों पर फैज़ अफराद ने कौमी परचम लहराते हुए खुशी का इजहार किया। आइए देखते हैं इसकी कुछ झलकियाँ।
मलकपेट में वाक़ माजूर अफराद के दफ्तर पर 75वीं इंडिपेंडेंस डे मनाया गया, जहां पर इदारे के डायरेक्टर शैलजा, चेयरमैन वीएस देवा रेड्डी ने गांधी जी के तालीमात पर रोशनी डाली। आइए देखते हैं इसके कुछ झलकियां। ఒక పండుగ వాతావరణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న ఈ సందర్భంలో మరి ఈరోజు మలక్పేటలోని వికలాంగుల సంక్షేమ కార్యాలయంలో ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మేమంతా కూడా మా డైరెక్టరు శైలజ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది। ఈ సందర్భంగా మరి ఆనాడు దేశం కోసం ఏ విధంగానైతే స్వాతంత్రం కోసం కొట్లాడి సాధించుకున్నామో దాన్ని స్మరించుకుంటూనే మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి అనేక మంది ఈ యొక్క రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమయ్యారు। ఇటు దేశానికి స్వాతంత్రం, ఇటు రాష్ట్రానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఈ రెండింటి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం। ఒక పక్క దేశం మొత్తం కూడా ఒక దిక్సూచిగా నిలిచే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి చేస్తున్న సందర్భం। యావత్తు 29 రాష్ట్రాలలో మరి 28 రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయాలు ఒక విప్లవాత్మక నిర్ణయాలను తీసుకుంటూ మిగతా రాష్ట్రాలు కూడా మన వైపు చూసే విధంగా మరి నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి। పెద్ద ఎత్తున కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ముఖంలో సంతోషం, ప్రతి ఇంట్లో సంక్షేమం అనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన ఉన్నది। ఇలా సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరొక వైపు, ఈ రెండింటిని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తీసుకెళ్తూ పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి సంక్షేమానికి ఎక్కడ కూడా మరి తక్కువ చేయకుండా ముందుకెళ్తున్న సందర్భం। దాంట్లో భాగంగానే మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వికలాంగుల సంక్షేమ శాఖ, వికలాంగుల కార్పొరేషన్కు పెద్ద ఎత్తున కూడా మరి అనేక నిధులను ఇవ్వడమే కాకుండా ఒక పక్క కరోనా ఇబ్బంది ఉన్నా కూడా మరి మొన్న ఏప్రిల్ మాసంలో 24 కోట్ల పైచీలకు డబ్బులతోటి అనేక సహాయ ఉపకరణల పంపిణీ కార్యక్రమాన్ని ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పంపిణీ చేసిన సందర్భాన్ని కూడా ఈరోజు దివ్యాంగుల సమాజానికి గుర్తు చేస్తూ మరి భవిష్యత్తులో కూడా ఈ యొక్క సంక్షేమానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్దపీట వేయడమే కాకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి, సంక్షేమానికి అందియడానికి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విప్లవాత్మక నిర్ణయానికి మరి తెరలేపడం జరిగింది। ఇలా యావత్ దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తూ ఉన్నది। ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న దళిత బంధు అనే ఒక నిర్ణయాన్ని ఇలా అనేక రాష్ట్రాలు, అనేక రాజకీయ పార్టీలు కూడా దీనిపైన చర్చిస్తున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఇలా ఒక దేశానికి దిక్సూచిగా మారబోతుంది, దళితుల జీవితాల్లో వెలుగులు నింపబోతుందనే విషయాన్ని ఈ దళిత బంధు నిరూపిస్తూ ఉన్నారు। रोडा मिस्त्री नगर जहांगीर बस्ती खुदबुल्लापुर में आज 75वीं यौम आज़ादी त्यौहार मनाया गया, जिसमें कांग्रेस पार्टी के सीनियर लीडर सैयद जहांगीर ने बाहैसियत मेहमान खुसूसी शिरकत करते हुए परचम कुशाई की। इस मौके पर कांग्रेस कायदीन के अलावा मुकामी अफराद की कसीर तादाद मौजूद थी। आज 15 अगस्त है, जिसमें आज़ादी अल्लाह के फजल करम से इसी तरीके से अपना हिंदुस्तान आज़ाद होने के लिए कई लोग कुर्बानियाँ दिए हैं। आज कुर्बानियों का तरफ से आज अपन लोग सब आज जश्न मना रहे हैं अपन, और आने वाला वक्त भी अच्छा है। अपन सब लोग मिलके इसी तरीके से जश्न आज़ादी मनाते रहना। ये जश्न आज़ादी एक पुराने लोगों की जो कुर्बानी है उसकी याद है। उसी तरीके से आज अपने बच्चों को भी अपन हर 15 अगस्त को 26 जनवरी को अपन बुलाकर वो लोगों को याद दिलाते हैं 15 अगस्त में क्या क्या हुआ, 26 जनवरी में क्या हुआ, कितने लोग की कुर्बानियाँ किस तरीके से हुए,
हिंदुस्तान चुपके आज़ाद नहीं हुआ। कई बड़े बड़े लोग जैसे कि महात्मा गांधी है, पंडित जवाहरलाल नेहरू है, ऐसे बड़े बड़े लोग शहीद हो गए। इसी तरीके से हर साल मनाते रहेंगे बोल के मैं जो भी यहाँ बस्ती के भाई आए सबका शुक्रिया अदा करता మరి ఈరోజు మనం సమావేశం ఎందుకు జరుపుకుంటున్నామో అందరికీ తెలిసిన విషయమే. ఈ స్వతంత్రం రావడానికి ఎంతోమంది నాయకులు చాలా కృషి ఫలితం ఈరోజు మనం ఈ సమావేశం జరుపుకుంటున్నాము. 75 స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. ఇది మనం ఇంత ఈజీగా జరుపుకుంటున్నాము, దీని వెనకాల ఉన్న కారణాలు చాలామందికి తెలియవు. ఇప్పటివరకు మన దేశం చాలా డెవలప్ అయ్యింది అని అనుకుంటున్నారు, కానీ స్వతంత్రం వచ్చింది జెండా ఎగరేస్తున్నాం అంతవరకే మనకు తెలుసు. దాని వెనకాల ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా చాలా వరకు మనది డెవలప్ కావాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని సాధించి తెచ్చిపెట్టి అనుభవించకుండానే ఆ మహనీయులందరూ ఈరోజు మన ముందు లేరు. బాధాకరం ఏంటంటే అప్పటి నాయకుల్లా ఉండే మన విద్యార్థులు కూడా రేపటి పౌరుల్లా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మన దగ్గర ఉండుకోవాలి. మరొకసారి పెద్దలందరికీ 75th स्वतंत्र दिनोत्सव शुभाकांक्षలు. थैंक यू सो मच. छावनी डिवीजन के मजलिसी कॉरपोरेटर अब्दुल सलाम शाहिद ने छावनी में मौजूद डाउन स्कूल के अलावा रेती की मस्जिद के करीब तिरंगा लहराते हुए सलामी पेश की और कौमी तराने गाए। इस मौके पर मुकामी अफराद के अलावा मजलिस के कारकुनों की कसीर तादाद मौजूद थी। सबसे पहले अपना खून बहाने वाले सिराजुद्दौला थे, जो उससे भी यानी 1857 से भी 100 साल पहले की बात है, जब बंगाल के नवाब सिराजुद्दौला मीर जाफर का जो मुहावरा बना मीर जाफर मीर सादत, तो वो मीर जाफर इनके ही रिश्तेदार थे सिराजुद्दौला की। वहां से कहानी शुरू हुई। उसके बाद सिराजुद्दौला है, टीपू सुल्तान 1799 में शहीद हुए और इस तरह से तहरीक चलते गई। कई नाम आया, बाल गंगाधर तिलक, गोपाल कृष्ण गोखले, गांधी, नेहरू, आजाद सभी थे। लेकिन मैं उसके बाद रूसी इनकलाब जो पहली जंग आज़ादी के दौरान आया तो भगत सिंह वहां के बॉल्शेविक रेवोल्यूशन से बहुत मुतासिर थे। बहरहाल इन तमाम ओके, नो प्रॉब्लम, हवा में हिलते रहता हूँ। जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उच्चल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जल सितरंगा, तब शुभ नामे जागे तब शुभ आशीष मागे, गाए तब जय गाता जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे जय। हिंदुस्तान की तहरीक आज़ादी के बारे में चंद अल्फाज आपने सुने, इसमें कुछ इजाफा मैं करना चाहूँगा। जिक्र 1857 का हो, लेकिन ये कहानी मेरे ख्याल में बहुत पहले से शुरू होती है। यानी 17वीं और 18वीं सदी में यूरोपीय ममालिक में एक दौड़ शुरू हो गई थी कि किस तरह दूसरे मुल्कों पर कब्जे किए जाएं और नौआबादिया मीर जाफर का जो मुहावरा बना मीर जाफर मीर सादत, तो वो मीर जाफर इनके ही रिश्तेदार थे सिराजुद्दौला की। वहां से कहानी शुरू हुई। उसके बाद सिराजुद्दौला है, टीपू सुल्तान 1799 में शहीद हुए और इस तरह से तहरीक चलते गई। कई नाम आए, बाल गंगाधर तिलक, गोपाल कृष्ण गोखले, गांधी, नेहरू, आजाद सभी थे। लेकिन मैं उसके बाद रूसी इनकलाब जो पहली जंग आज़ादी के दौरान आया तो भगत सिंह वहां के बॉल्शेविक रेवोल्यूशन से बहुत मुतासिर थे। बहरहाल इन तमाम शहीदों को गुलाम बनाए रखा। पहले ही हिंदुस्तानी आपस में बटे हुए थे। अंग्रेज़ों ने हिंदुस्तानियों की आपसी फूट का फ़ायदा उठाया और आहिस्ता आहिस्ता सारे हिंदुस्तान पे कब्जा कर दिया। यहाँ मुझे अल्लामा इकबाल का एक शेर याद आता है, समात फरमाइए। यूरोप की ग़ुलामी पे रजामंद हुआ तू, मुझको तो गिला तुझसे है यूरोप से नहीं।
हिंदुस्तानियों ने अपनी पहली जंग आज़ादी 1857 में लड़ी, जिसको अंग्रेज़ों ने गदर का नाम दिया। कई साल खामोश रहने के बाद हिंदुस्तानियों ने आज़ादी के लिए दोबारा जद्दोजहद शुरू कर दी। सामाईन, ये आज़ादी हमें चंद सालों में हासिल नहीं हुई। आज हम जिस आज़ाद हिंदुस्तान की आज़ाद फ़िज़ा में सांस ले रहे हैं, इसके हसूल में हमारे बुजुर्गाने दीन, कायदीन, कई रहनुमाओं और बहादुर लीडरों की कुर्बानियाँ और खून शामिल है। उनमें काबिल ज़िक्र महात्मा गांधी, मौलाना अबू कलाम आज़ाद, जवाहरलाल नेहरू, अशफाकुल्लाह खां और उन जैसे कई अजीम हस्तियां शामिल हैं। इन सब लोगों की खिदमत और कुर्बानियों की बदौलत अंग्रेज़ सरकार हिंदुस्तान को आज़ाद करने के लिए मजबूर हो गई। एमबीडी तर्जुमान अमजदुल्ला खान खालिद ने आज यौम आज़ादी के मौके पर चंचलगुड़ा करीब जायका होटल पर परचम कुशाई अंजाम दी। इस मौके पर अफानुल्लाह खां के अलावा दीगर मौजूद थे। नाजरीन, आप देख रहे थे AR टीवी पर खबरनामा। मुझे दीजिए इजाजत। अल्लाह हाफिज।